భగవద్భక్తులకు, ఆధ్యాత్మిక వేత్తలకు, ఆత్మస్వరూపులకు, యూట్యూబ్ ప్రేక్షకులకు విజ్ఞప్తి. నేను మా తమ్ముడు కామాఖ్యపీఠం గౌహతి అమ్మవారి యోనిపీఠంకు బయలుదేరాము. ఈరోజు 2వ రోజు. నిన్న అనగా 20వ తారీఖు మధ్యాహ్నం 12:20కి రేణిగుంటలో ట్రైన్ ఎక్కినాం. 22503 వివేక ఎక్స్ప్రెస్, దిబ్రూగఢ్ వివేక ఎక్స్ప్రెస్. ఈరోజు 2వ రోజు. ఆల్రెడీ పశ్చిమ బెంగాల్ ఎంటర్ అయిపోయింది ట్రైన్ జర్నీ. ఇది 2వ రోజు, డే 2. ఈరోజు వివరాలు, కామాఖ్య అమ్మవారి గురించి వివరాలు చెప్పాలనుకునే వీడియోలో. ఈ కామాఖ్య దేవి అమ్మవారి ఆలయము యోనిపీఠం మహాశక్తివంతమైనది. 18 పీఠాలలో అతి శక్తివంతమైన పీఠం. మన పుట్టుకకు, మన జన్మకు కారణమైనటువంటి శక్తిపీఠం యోనిపీఠం. ఈరోజు ఈ ట్రైన్లో పోతూ ఉండే 2వ వీడియో, డే 2లో చెప్పడమైనది వివరాలు. ఈ అస్సాం రాష్ట్రంలో గౌహతి అనే పట్టణం ఆనుకొని నీలాచల పర్వతాలలో ఉంటుంది అమ్మవారు దేవి ఆలయం. కామాఖ్య దేవి కోరికలు నెరవేర్చే కామేశ్వరిగా పూజలు అందుకునే శక్తి స్వరూపిణి. యోని రూపంలో దర్శనమిచ్చే ఈ అమ్మవారి క్షేత్రం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో ఏటా నిర్వహించే అంబాబాచి మేళ ఎన్నో విశేషాల సమాహారం. ఈ అంబాబాచి మేళకు మేమిద్దరు వెళ్తున్నాం. ఈ 3 రోజులు ఆలయం మూసివేస్తారు. వివరాలు: బ్రహ్మపుత్ర నదీ తీరాన నీలాచల పర్వతాల నడుమ నాగర నిర్మాణ శైలిలో అబ్బురపరుస్తుంది ఈ దేవాలయం. కామాఖ్య దేవాలయం అసోంలోని గువాహటిలో ఉండే ఈ ఆలయం ప్రేమకు, అందానికి అధిపతి అయిన మన్మధుడిని నిర్మించాడని పురాణాలలో చెప్తున్నారు. ఈ ఆదిపరాశక్తి యోని రూపంలో పూజలు అందుకునే ఈ క్షేత్రంలో ఏటా 4 రోజుల పాటు, అంటే 3 రోజులు, కానీ 22వ తేదీ సాయంకాలం గుడి మూసేస్తారు. 26 మార్నింగ్ తెరుస్తారు. కాబట్టి 4 రోజులు అని చెప్తున్నారు, కానీ 3 రోజులు పూర్తిగా జరిగే అంబాబాచి మేళకు సాధారణ భక్తులే కాక ఎందరో సాధువులు హాజరవుతారు. అంబుబాచి మేళ కామాఖ్య దేవాలయంలో ఏడాదికోసారి జూన్ మాసంలో జరిగే అతి ముఖ్యమైన వేడుక. అంబు అంటే నీరు, బాచి అంటే పారడం, అంటే నీరు పారడం అర్థం. సాధారణ మహిళల్లాగానే ఇక్కడ కొలువైన అమ్మవారికి నెలసరి వస్తుందని ఓ విశ్వాసం. అందుకే ఆ సమయంలో తెల్లని వస్త్రాన్ని గర్భగుడిలోని విగ్రహానికి చుట్టి ఆ 3 రోజుల పాటు ఆలయాన్ని మూసివేస్తారు. అంటే ఆలయంలో విగ్రహం అంటే అమ్మవారి యోనిపీఠం. 4వ రోజున ఆ వస్త్రం నెత్తులతో కలిసి ముద్దయిపోయి ఉంటుందట. తర్వాత పూజారులు ఆలయాన్ని శుభ్రపరిచి అమ్మవారికి పూజలు నిర్వహించి అప్పుడు దర్శనానికి అనుమతిస్తారు. ఇంకా ఆ వస్త్రాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి భక్తులకు పంచిపెడతారు. 4వ రోజున దేవిని దర్శించుకుంటే కోరిక నెరవేరుతాయని, సకల శుభాలు కలుగుతాయని భక్తులకు నమ్మకం అనే కాదు, గరిగుడి ఉంటుంది. మేము కూడా నమ్ముతాం, అమ్మవారికి కలుగుతాయని నమ్మకంతో ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 నుంచి 30 లక్షల మంది ఈ అంబుబాచి మేళాకు ప్రతి సంవత్సరం వస్తుంటారు. భక్తులు ఈ మేళాలో పాల్గొంటారు. అంబుబాచి మేళా సమయంలో బ్రహ్మపుత్ర నది కూడా ఎరుపు రంగులోకి మారుతుందని చెప్తారు. అంటే మేము మొదటిసారి పోతున్నాం, చూసి మళ్ళీ వీడియో చేసి పెడతాం. అర్చకులు, ఇక స్థానికులు ఆ 4 రోజుల పాటు ఎంతో నియమనిష్టలతో ఉండేదని ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఆ 3 రోజులు తమ ఇళ్లలోనే నిత్య పూజలు కూడా ఆపేస్తారు. చుట్టుపక్కల వాళ్ళంతా ఆ గౌహతిలో ఎవరింటో కూడా పూజలు చేయరు. రైతులు సైతం భూములు దున్నే పనులు కూడా ఆపేస్తారు. 4వ రోజు తమ ఇళ్లను పరిశుభ్రపరిచి ఆ తర్వాతనే వంటలు చేసి అమ్మవారి నైవేద్యం పెడతారు. ఇది కాకుండా జగన్మాతకు నవరాత్రులు, దీపావళి, సంక్రాంతి, శివరాత్రి సమయాల్లో అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తారు. మానస పూజ, కన్యా పూజల్ని చూసి తీరాల్సింది, అంత మహిమాన్వితంగా చేస్తారు. ఇంతటితో ప్రాధాన్యం ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి కొలువు తీయటం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది, వినండి. స్థల పురాణం ప్రకారము ఓసారి దక్ష ప్రజాపతి ఓ యాగాన్ని తలపెట్టి కుమార్తె అయిన సతీదేవిని అల్లుడైన పరమేశ్వరుని ఆహ్వానించలేదట. అయినా కూడా ఆ యజ్ఞానికి వెళ్ళిన సతీదేవి తనను తండ్రి అవమానించడంతో అగ్నికి ఆహుతవుతుంది. ఆగ్రహోద్గతుడైన పరమేశ్వరుడు
సతీదేవి శరీరాన్ని మోస్తూ ప్రళయతాండం చేయడం ప్రారంభిస్తాడు. దాంతో ముల్లోకాలు కంపించి దేవతలంతా శ్రీహరిని తెరను వేడుతారు. అప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రాన్ని సంధించి దేవి శరీరాన్ని ఖండించడంతో ఆ భాగాలు పలుచోట్ల పడి శక్తిపీఠాలుగా మారాయని స్థల పురాణం పేర్కొంటుంది. వాటిలో అమ్మవారి యోని భాగం ఇక్కడ పడిందని చెబుతారు. ఈ కాళికా పురాణం ప్రకారం ఓసారి మన్మధుడు శివుని శాపానికి గురవడంతో రతీదేవి విలపించింది. అది చూసి స్వామి శాపాన్ని ఉపసంహరించుకున్న మన్మధునికి పూర్వ సౌందర్యాన్ని ప్రసాదించలేదట. దాంతో ఆ రతి మన్మధుడిద్దరూ పరమేశ్వరుడిని అనుగ్రహించమని ప్రార్థించడంతో ఈ ప్రాంతము చేరుకుని అమ్మవారిని పూజించమని ఆదేశించాడట పరమేశ్వరుడు. అలా మన్మధుడు ఇక్కడికి వచ్చి జగన్మాతను పూజించి పూర్వ వైభవాన్ని పొంది దేనికోసం ఆలయాన్ని నిర్మించాడనేది కథ. దేవి కోసం అంటే కామాఖ్య అమ్మవారి కోసం ఆయన పూర్వరూపం సంతరించుకునేదానికి. తర్వాత ఈ ప్రాంతాన్ని పాలించిన విశ్వసింగ్ అనే రాజు ఆలయాన్ని పునర్నిర్మించేందుకు పూనుకుంటే క్రమంగా ఆయన కుమారుడు నరనారాయణ పూర్తి చేశారట. ఇతర దేవీ దేవతలు కూడా ఉంటారు ఇక్కడ. ఆకట్టుకునే నిర్మాణ శైలితో కనిపించి కామాఖ్యాదేవి ఆలయంలోని దేవీ కోరికలు నెరవేర్చే కామేశ్వరిగాను, క్షణాల తేడాల తన రూపాలను మార్చుకునే భక్తులను అనుగ్రహించే కామరూపినిగాను పూజలు అందుకుంటుంది. దశమహావిద్యలకు అధిపతులైన త్రిపుర సుందరి, మాతంగి, కమలాత్మిక, కాళి, తార, భువనేశ్వరి, బహుళాముఖి, చిన్నమస్త, భైరవి, ధూమావతి దేవతలకు ప్రత్యేక ఆలయాలు ఇక్కడ ఉంటాయి. అంటే దశమహావిద్యల్లో అమ్మవార్లు వాళ్ళు. అదేవిధంగా పరమేశ్వరుడు కామేశ్వరి, సిద్ధేశ్వర, అమరతోకేశ్వర, కోటిలింగేశ్వర, అఘోర వంటి 5 రూపాలలో పూజలు అందుకుంటున్నాడు ఈ కామాఖ్య పీఠంలో. ఎలా ఈ విధంగా అమ్మవారిని నమ్మిన వాళ్ళకి ఒకరికి మంచి జరుగుతుందని మా నమ్మకం, మాకు కూడా నమ్మకం కలిగింది కాబట్టి ఇక్కడ వచ్చి వెళ్తూ ఉంటాము. ఇక్కడ కూడా ప్రతిరోజు జరిగే విశేషాలను ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఆపే